నారాయణమ్మ గారు లంగ్ క్యాన్సర్ చేత బాధింపడినప్పుడు ప్రభాద్భుత రీతిగా ఆమెను స్వస్థపరిచారు. మన మధ్యకు వచ్చి నారాయణమ్మ గారు సాక్ష్యం చెప్పాలని ప్రేమపూర్వకంగా ఆమెను ఆహ్వానిస్తున్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. ముఖ్యంగా మమ్మల్ని బలపరిచిన ఆత్మీయ తల్లి ఉషా ప్రియదర్శిని గారికి వందనాలు. నాకు 2006 సంవత్సరంలో ఫస్ట్ కాలుకి వచ్చింది. అక్కడ ఆంధ్రాలో చూపించుకుంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఇది కొంచెం మార్పుగా ఉందనేసరికి మరి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాము. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాము. బాగానే ఉంది. చెకప్కి వస్తున్నాము. నెల 2 నెలలకి 6 నెలలకి అట్లా సంవత్సరం వస్తున్నాం. వచ్చిన తర్వాత లాస్ట్ 24లో 23లో లాస్ట్లో చెకప్కి వచ్చాము. చెకప్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నీకు కొంచెం లంగ్స్లో ట్రబుల్ ఉందమ్మా, మీకు చెకప్ చేయాలి, ఇప్పుడు ఏం అర్థం కాలేదు, 3 నెలలు దాటినాక రమ్మన్నారు. మళ్ళీ 3 నెలలు దాటిన తర్వాత వచ్చేసరికి బయాప్సీ అన్నీ చేసి నీకు కొంచెం లంగ్ క్యాన్సర్ వచ్చింది, ఇక్కడ ఉండాలని అన్నారు. అది చాలా కృంగిపోయాను నేను. ఫస్ట్ వచ్చినప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు, కానీ ఈ పిల్లల్ని వదిలేసి మేము ఇక్కడే వచ్చి 4 నెలలు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ అయిన తర్వాత పోయాము. సరే పిల్లలు పెద్ద అయినారు. పెద్ద అయ్యేసరికి సరేలే కొంచెం బాధలు దీని పిల్లలు కొంచెం ఒక స్థితికి వచ్చారు అని అనుకునేసరికి మళ్ళీ ఇలా వచ్చిందని చాలా కృంగిపోయాము. కృంగిపోయినప్పుడు కూడా దేవుడు మాకు తోడుగా నుండి అన్ని విషయాలలో మంచి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకునేదానికి నేనైతే మా భర్త గారిని ఇక్కడే ఉన్నాడు. మా భర్త గారిని మా చిన్న అబ్బాయి వచ్చాడు. నాకు వద్దయ్యా, నేను చూపించుకోలేను, ఈ ట్రీట్మెంట్ నేను భరాయించలేను, నా శరీరము అయితే సహకరించదు, నాకు వద్దన్నా. నేను అట్టంటే ఎట్టమ్మా, నువ్వు చూపించుకోవాలి కదా అని చెప్పని బతిమలాడి హాస్పిటల్లో చేర్పించిన తర్వాత అంటే లంగ్స్ అయ్యేసరికి కరెంట్ ఇక్కడ పెట్టేసరికి చాలా తట్టుకోలేకపోయా. నేను 2 సార్లు అయితే హాస్పిటల్లోని బీపీ డౌన్ అయి పడిపోయా. నాకే అర్థం కాలేదు. అలా స్థితిలో నుంచి దేవుడు నన్ను లేపాడు. దేవుడి కృప తోడుగా ఉంది. దేవుడి కృప లేనిదే నేను లేను. ఫస్ట్ నేను చర్చికి వెళ్ళిన తర్వాత నాకు బాగా లేకుండా వచ్చింది. అయినా కానీ సరే నేను వెళ్ళినా కదా దేవుడే నన్ను స్వస్థపరచాలి, దేవుడే నన్ను రక్షిస్తాడు అని నా భారమంతా ఆయన మీద వేసినప్పటికీ ఆయన ఇంతవరకు ఆయన కృపలో నన్ను భద్రపరిచి కాపాడాడు. ఇప్పుడు కూడా నాకు ఇలా ఎందుకు వచ్చింది అని నేనైతే దేవుడిని అడగల. ప్రభువా, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు, ఇంతకు వచ్చింది అడగటానికి నేను అర్హురాలిని కాదు ప్రభువా, నీ చిత్తమేమైనదో నా పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చని ప్రార్థన చేసుకున్నాను. దేవుని కృప తోడుగా ఉండి ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి వందనాలు. అవకాశం ఉన్నప్పుడల్లా అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేది. అయ్యగారు కూడా ప్రార్థన చేసి బాగా బలపరిచాడు. నాకైతే ఫస్ట్ సారి వచ్చినప్పుడైతే ఒక్క టాబ్లెట్ కూడా లేదు. వచ్చేది చూపించుకొని చెకప్ చేసుకునేది వెళ్ళిపోతూ ఉండేవాళ్ళమి. మొన్నైతే నాకు ఒక్కసారే నీ లైఫ్ లాంగ్ టాబ్లెట్లు వాడాలమ్మా, అది ఒక డబ్బా వచ్చి 10,000, అది వాడాలి తప్పనిసరిగా అన్నప్పుడు నేను అయ్యగారితో అన్నాను, అయ్యగారు మా లాంటి వాళ్ళకి ఇట్లా వాడాలంటే మా కాడ శక్తి లేదు కదా అంటే, కాదమ్మా నీకు దేవుడు సహాయం చేస్తాడని చెప్పాడు. అప్పుడు అది 10,000 రూపాయలు డబ్బా 6:30కి మా అబ్బాయి ఎవరితో మాట్లాడేవో నాకైతే తెలియదు. దేవుని కృపే, దేవుడే సహాయం చేసి అది 6:30,000 రూపాయలకి ఇస్తున్నారు. ఇప్పుడు నెల అది కంపల్సరీ వాడాలని చెప్పారు. ఈరోజు కూడా నేను చెకప్కి వెళ్ళాను. చెకప్కి వెళితే ఎక్స్రే చేసి నీకేం కాదమ్మా బాగానే ఉంది, ఈ టాబ్లెట్లు అయితే మాత్రం నువ్వు లైఫ్ లాంగ్ వాడాలి అని చెప్తున్నారు. నేను అనుకుంటున్నాను దేవుని చిత్తమైతే ప్రభువా నన్ను స్వస్థపరిచి మేము నెల వాడాలంటే మేము ఒక సామాన్య వాళ్ళము వాడలేము ప్రభువా, ఇది నన్ను స్వస్థపరిచి ఇది అవసరం లేదని చెప్పించాలి తండ్రి అని నేను ప్రార్థన చేస్తున్నాను. మా అమ్మాయికి అయితే మ్యారేజ్ అయ్యింది. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చాము. అమ్మాయి దేవుణ్ణి నమ్ముకుంది, చిన్న అబ్బాయి దేవుణ్ణి నమ్ముకున్నాడు. పెద్ద అబ్బాయి వాళ్ళ నాన్నకి కొంచెం లేదు, ఈయనకైతే బాగా ఉంది కానీ అబ్బాయికి పెద్ద అబ్బాయికి అసలు సరిగ్గా తెలియదు. అబ్బాయిలు ఇద్దరు జాబులు లేవు, చదువుకొని ఉన్నారు, గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు చూస్తున్నారు కష్టపడి. దేవుని కృప నాకు ఇస్తాడని నమ్మకం ఉంది. మీరందరూ కూడా మా కొరకు మా కుటుంబంకు మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క సంఘాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను నేను. నా సాక్ష్యం దేవుడు దీవించును గాక. మీరందరూ నా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఆమె చాలా వందనాలమ్మా.